అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన చిలకపేట, సిఆర్ ప్రాంతాల్లో ఉన్న టిడ్కో గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా టిడ్కో చైర్మన్ కు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కలిసి స్వాగతం పలికారు. గత వైసీపీ పాలనలో జరిగిన అనాలోచిత నిర్ణయాల వల్లే టిడ్కో ఇళ్ల విషయంలో జాప్యం జరిగిందని అజయ్ కుమార్ విమర్శించారు. డీడీలర్ రూపంలో డబ్బు చెల్లించిన ప్రతి అర్హుడికి ఇంటి హక్కు ఇవ్వడం కూటమి ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వమే అభివృద్ధికి మార్గమని, పేదవాళ్లందరికీ పక్కా ఇల్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తాము సందర్శించిన గృహాలలో లీకేజీ సమస్యలు గుర్తించామని, అలాగే మరికొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కందుల నాగరాజు, సాదిక్, వి భాస్కర్, వసంతలక్ష్మి, శివప్రసాద్ రెడ్డి, కె సింహాచలం, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మిగిలిన నేను తిరిగిన టిడ్కో కాలనీస్కి ఇక్కడ ఏంటంటే వ్యత్యాసం, ఇక్కడ ఆల్మోస్ట్ 100% ఆక్యుపెన్సీ ఉంది. ఏ టిడ్కో కాలనీలో కూడా 20% పైన లేదు. ఇక్కడ 100%, 100% ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ ఉంది. అది ముందర ఒక మంచి పరిణామం. రెండోది, ఇక్కడ పోయినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. ముఖ్యమైన సమస్య ఇక్కడ వాళ్ళకి లీకేజ్, ఇళ్లలో లీకేజ్ అవుతున్నదని మాతో పాటు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, అలాగే మా టిడ్కో అఫీషియల్స్, సిఈ గారి నుంచి ఈఈ, డిఈ, ఏఈ అందరూ వచ్చారు. అందరూ కూడా వాళ్ళు చెప్పిన సమస్యలు విన్నారు. మా ఎమ్మెల్యే గారు, యాదవ్ గారు కూడా క్షుణ్ణంగా 1, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు ఎక్కి ప్రతి ఒక్క ఫ్లాట్ చెప్పిన ఫ్లాట్లా సందర్శించారు. దాన్ని ఏ విధంగా ఈ సమస్యల్ని మనం తీరుస్తామని చెప్పి వాళ్ళతో కూడా మేము ఇప్పుడు మీటింగ్ పెడతాం. తర్వాత మెయిన్గా లీకేజ్ సమస్య గురించి ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటామని చెప్పారు. టాటా ప్రాజెక్ట్స్ అనేది ఇల్లు ఏదైతే కట్టారో పెద్ద కంపెనీ, నిజంగా కూడా టాటా ప్రాజెక్ట్స్కి దేశం అంతా కూడా మంచి పేరున్నది. వాళ్ళకి చెప్పడం అయింది, మీరు మంచి పేరున్న కంపెనీ, ఇటువంటి సమస్యల్ని తక్షణమే మీరు దాన్ని తీసుకొని పరిగణలోకి ఈ సమస్యల్ని ఇక్కడున్న వాసులకి తీర్చాలని చెప్పి వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. ఆల్రెడీ డాబా మీదకి తీసుకుపోయి చూపించారు వాళ్ళు చేసే పని. ఎబాక్సీ కోటింగ్ చేస్తున్నాము నీళ్లు లీక్ కాకుండా పైనుంచి. అలాగే ప్రతి ఒక్క ఫ్లోర్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ చూసి చేస్తామని చెప్పడం జరిగింది. నేను ఆగస్టు 31వ తేదీ లోపల ఈ ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తీర్చి నాకు రిపోర్ట్ పెట్టాలా అని మా ఏఈ గారిని, డిఈ గారిని కోరడం అయింది. గత 2 ఇయర్స్గా ఆక్యుపై చేసినప్పటికీ టెక్నికల్గా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అన్నగారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటిని ఇమీడియట్గా ఒక 1-2 మంత్స్లో దాన్ని పూర్తిగా రెక్టిఫై చేసి వాళ్ళకి పూర్తిగా ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ఒక ప్రెస్టేజీ ప్రాజెక్టుగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఇల్లు కట్టించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలని చెప్పేసి ఒక పక్క ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం లోకేష్ గారు కష్టపడతా ఉన్నారు. అదే బాటలో ఇవాళ టిడ్కో చైర్మన్ గారు కూడా ఎక్కడైతే ప్రాజెక్టులు అన్నింటిని సందర్శించి స్థానికంగా ఉన్న ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు కనుక్కొని వాటన్నింటినీ కూడా రెక్టిఫై చేయడానికి వచ్చినందుకు అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా ఎన్నో కట్టే విధంగా ఈ పక్కన ఇంకొక సైట్ కూడా ఉంది, అన్నగారి దృష్టికి తీసుకెళ్తాం.